డంకీ ఫస్ట్ టైటిల్ విన్నాక డాంకీ అనుకున్నా. సారీ, మరి నాకు అలానే అనిపించింది. ఏం చేయమంటారు? ఎస్ఆర్కే మీద కొంచెం హోప్స్ ఉన్నాయి, కానీ రాజకుమార్ హిరాని మీద చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళా బాబాయ్. సలార్కి పోటీ అంటే వేరే లెవెల్ ఉంటుంది అనుకున్నా, కానీ హిరానీకి ఫ్లాప్స్ లేవు అనుకున్నాంగా మనము. ఈ డంకీ దెబ్బతో బోల్తా పడ్డారు హిరానీ గారు. సినిమా కూడా అంత పెద్ద చెప్పుకోవాల్సింది ఏం కాదు. విక్కీ కౌశల్ కోర్టు సీను, ఎస్ఆర్కే కొన్ని సీన్స్ ఉంటాయి, తాప్సీ గురించి కొన్ని లవ్ సీన్స్, దేశాలు వెళ్ళే సీన్స్ ఉంటాయి, అంతే. సినిమా మొత్తం రొటీన్ రొట్ట స్టోరీ బాబాయ్. 3 Idiots, పీకే, సంజు, మున్నాబాయ్ సిరీస్ వీటన్నిటిని దాటి ఈ డంకీ మూవీ ఉంటదనుకున్నా, కానీ నా ఆశలన్నీ నిరాశ చేశారు హిరానీ గారు. సలార్ బరిలో నాకు ఎలా ఉందంటే బాబాయ్, ఇప్పుడున్న ఫీలింగ్ అప్పుడు KGF 2 దెబ్బకి బీస్ట్ బోల్తా పడినట్టు ఇప్పుడు సలార్ దెబ్బకి డంకీ డుమికీలు కొట్టుకొని వెళ్ళిపోయింది బాబాయ్. డంకీ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ చేశారా అంటే కొందరికి అనిపిస్తుంది, కొందరికి ఏముందిరా ఏం లేదుగా అనిపిస్తుంది. హిరానీ గారి స్క్రీన్ పే వేరే లెవెల్ ఉంటాయి, మ్యాజిక్ చేసేస్తారు అసలు. ఇక్కడ మాత్రం ఒత్త డొల్లే. దేశాలు దాటారు అప్ప సినిమాగా ఉందిలే అనుకుంటే ఆ చూపించిన రీజన్ మనకి అబ్బే ఏంట్రా అని డిసప్పాయింట్ అవుతాం. లవ్ గురించి చెప్తే పర్లేదు అనిపిస్తుంది బాబాయ్. క్లైమాక్స్ అయితే ఓకే సాగదీశారు, కానీ తాప్సీ ఓల్డ్ క్యారెక్టర్ కొంచెం బాగా అనిపిస్తుంది. అంత ఇంపాక్ట్ అయితే చేయలేదు, కానీ చూపించే విధానం కూడా కొంచెం సీరియల్లా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి, కానీ చూపించే విధానంకి మనం సీరియల్ చూస్తున్న ఫీల్ అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా 2010లో రిలీజ్ అయింటే మంచి హిట్ కొట్టేది బాబాయ్. పర్ఫార్మెన్స్ లో అయితే ఎస్ఆర్కే దుమ్ము లేపేశారు అనుకోండి. విక్కీ కౌశల్ కూడా ఎక్సలెంట్ గా చేశారు. తాప్సీ పన్ను క్యారెక్టర్ బాగుంది ఓకే, కానీ ఓల్డ్ క్యారెక్టర్ నాకు అంత అనిపించలా. నైస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా క్యారెక్టర్స్ అందరు కూడా నైస్ పర్ఫార్మెన్స్ బాబాయ్. హిరానీ గారి డైరెక్షన్ క్వాలిటీ ఎక్సలెంట్ బాబాయ్, బానే ఉంది. స్టోరీ స్క్రీన్ ప్లే లోనే దెబ్బేశారు. డంకీ మూవీ మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.